ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తే వీళ్ళు ఎవరిని మాట్లాడొద్దని చెప్పండి సార్. వన్ వర్డ్ కంక్లూజన్. ఒక వాళ్ళు పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరులో శాల్జాపురం అనే మండలంలో సార్ ఒక జడ్పీటీసీ అభ్యర్థి నామినేటానికి వెళ్తారు. ఇదే వైసీపీ ఎమ్మెల్యే అతనికి భయపెట్టి గంజాయి కేసులు పెడతారు, ఆ కేసులు పెడతారు, హార్ట్ అటాక్ దగ్గర చనిపోయేలా చేశాడు సార్. ఆయన చనిపోయిన తర్వాత ఈసీ ఎలక్షన్ కమిషను ఆ యొక్క జడ్పీటీసీ ఎలక్షన్ పోస్ట్ పోన్ జరిగితే తర్వాత 6 నెలలకు 9 నెలలకు ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చి జనసేన మద్దతు ఇచ్చి ఆ రోజు వాళ్ళ భార్యకి ఇస్తే ఆమె మంచి మెజారిటీతో గెలిచింది సార్. శాల్జాపురం మండలం వినుకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు. మీ దగ్గర డీటెయిల్స్ లేకపోతే రాసుకొని చెప్పండి. అది మన జగన్ దరిద్రం. ఉమ్మడి గుంటూరు జిల్లానే వెంకటేష్ గారు బ్రహ్మనాయుడు గారు కంక్లూజన్. ఒక పక్కన కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా మా ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి ఎదురు ప్రొజెక్ట్ చేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాలను చేస్తుంటే మేము ఇంకా ఇందులో 4 చేసాము, ఆ 2 చేయలేకపోతున్నాము, లేకపోతే చెయ్యాలి, భవిష్యత్తులో చేస్తామని చెప్తారేంటి? ఇంకానే చెప్పడం అయిపోలేదు సార్. అదే ఆ తప్పుడు తీసుకోవద్దు, ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు. నేను 4 కంప్లీట్ అయిపోయినాయి, మిగిలిన 2లో ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఎంతవరకు కంప్లీట్ కావచ్చు నేను చెప్పబోతుంటే మీరు నన్ను ఆపారు. ఈ రోజు అతను తప్పుడు వారు తీసుకున్నారు. అది తప్పు, అది తప్పు. సింగనూరు గారు తప్పు. ఊడిగం చేయొద్దు, మరీ ఊడిగం చేయొద్దు సార్. ఊడిగం చేయండి, మరీ మీరు ఊడిగం చేయొద్దు. ఊడిగం చేయండి, మరీ ఊడిగం చేయకూడదు. ఈ రోజు సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు మేము ఎలా ఇస్తున్నాం ఈ వద్దు కూడా చెప్పబోతుంటే మీరు నన్ను ఆపారు. తప్పేవారు ఈ రోజు తప్పుడు ఎలా తీసుకున్నాడు మిత్రుడు. కంక్లూజన్ సార్. సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇవ్వబోతున్నామో వారు చెప్పబోతుంటే మీరు అడ్డుపడ్డారు. వారు చెప్తున్నారు. కంక్లూజన్ వెంకటేష్ గారు వినపడుతుందా నా వాయిస్ మీకు? వెంకటేశ్వర్ కట్ అయినట్టు విజయశేఖర రెడ్డి గారు కంక్లూజన్ సార్. ఒకటైతే వాస్తవం, అద్భుతమైన పథకాలతో 1,50,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు డీబీటీ పథకాల ద్వారా